బ్రేకింగ్ న్యూస్ అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన చిన్న విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 60 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులున్నట్లు సమాచారం. రీగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు ఇప్పటికే చేపట్టారు. అయితే విమానంలో 60 మంది ప్రయాణికుల దాకా ఉన్నట్లుగా అంచనా. అమెరికాలోని వాషింగ్టన్లో రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన విమానం హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. మీరు విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నారు. హెలికాప్టర్ విమానం ఢీకొన్న విజువల్ ని క్లియర్ గా చూస్తున్నారు. మంటలు కూడా చెలరేగాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో మొత్తంగా 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అంచనా ఉంది. అమెరికాలోని వాషింగ్టన్లో రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన విమానము మరియు హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. మీరు విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నారు. రెండు ఢీకొన్నప్పుడు ఒక కొలిషన్ జరిగింది. మంటలు రావడం కూడా విజువల్లో క్లియర్ గా చూస్తున్నారు. దీంతో ఆ రెండు కూడా పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇమీడియట్ గా సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా మృతుల వివరాలు అన్ని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం జరిగింది. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా PSA ఎయిర్లైన్స్ కు చెందిన విమానము మరియు హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. మీరు విజువల్స్లో క్లియర్గా చూస్తున్నారు. విమానం ప్రయాణిస్తున్నట్టుగా కూడా చూస్తున్నారు. విమానం కొలిజన్కి ముందు కూడా విమానం క్లియర్గా వెళ్ళడాన్ని మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ విమానం కొలిజన్ అయిన తర్వాత నిప్పురవ్వలు చెలరేగాయి. దీంతో ఆ రెండు కూడా పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘోర ప్రమాదం ఇది. అయితే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.